ఓకే అశోక్, మీరు ఒకసారి హోల్డ్ లో ఉండండి. ఇక మా ప్రతినిధి సాగర్ డీజీ నాగరెడ్ తో లైవ్ లో ఉన్నారు. ఒకసారి ఆ లైవ్ చూద్దాం. ప్రస్తుతం సంఘటనా స్థలం వద్ద అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన స్థలం నుంచి ఫైర్ డీజీ నాగిరెడ్డిగా ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రీసెంట్ గా అఫ్జల్గంజ్ లో 8 మందిని రెస్క్యూ చేశారు. అందులో ఒక నెల పాప కూడా ఉంది. ఇక్కడ 4 రెస్క్యూ చేశారు. 17 మంది ఇందులో మృతి చెందినట్లుగా కూడా ప్రాథమికంగా అందుతుంది. సార్తో ఒకసారి మాట్లాడడం. సార్, రీసెంట్ గా జరిగిన అగ్ని ప్రమాదంలో కూడా కింద కమర్షియల్ ఉంది, పైన రెసిడెన్షియల్. సో ఇక్కడ కూడా అంటే రెస్క్యూ చేసినా కూడా 4 మందికి అప్పుడు ఎక్కువ మృతులు పెరిగాయి. దానికి కారణాలు ఏమిటి? మీరు గమనిస్తే ఇక్కడ ఒకటే ఎంట్రన్స్ ఉన్నది. ఆ ఎంట్రన్స్ కూడా టన్నెల్ లాంటి ఎంట్రన్స్. తర్వాత మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు. సో లోపల చాలా చిన్న చిన్న రూమ్స్ తోటి కూడినటువంటి ఇళ్ళు ఉన్నాయి. వాటిల్లో ఉండడం జరిగింది. తర్వాత ఆ యాక్సెస్ కూడా ఓన్లీ 1 మీటర్ సైజ్ ఉన్నటువంటి చిన్న స్టేర్ కేస్ ఉన్నది. సో బిల్డింగ్ పరిస్థితి, ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది లోపలికి దూసుకొని పోయి వెంటనే ఆర్పే పరిస్థితిలో లేదు. సో దీంట్లో ఏంటంటే ఎంట్రన్స్లోనే ఫైర్ వచ్చింది కాబట్టి మన ఫైర్ డిపార్ట్మెంట్ రెస్క్యూ ఆపరేషన్ కండక్ట్ చేసే లోపలే వితిన్ మినిట్స్ అన్కాన్షియస్ అవుతారు మీరు గమనిస్తే. సో ఫైర్ వాళ్ళు బయటకు తెచ్చే లోపలే అన్కాన్షియస్ అయినారు మోస్ట్ ఆఫ్ ది పీపుల్. సార్, లేటెస్ట్ ఎక్విప్మెంట్తో కూడా మీరు రెస్క్యూ చేస్తున్నారు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కూడా. కానీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కొంత ఫైర్ వాళ్ళు కొంచెం సమన్వయ లోపం కావచ్చు, కొంచెం ఎక్విప్మెంట్ సకాలంలో చేరకపోవడం వల్ల అని చెప్పి కొంత ఆరోపణ చేసే ప్రయత్నం చేశారు. అంటే మీరు ఇంత బాధ్యతగా చేస్తున్నా కూడా నూతన టెక్నాలజీ రీసెంట్గా కూడా రోబోటిక్ ఫైర్ దాంతో కూడా మీరు ప్రయత్నం చేస్తున్నారు. సో దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇమ్మీడియట్గా వచ్చారా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఫైర్ కాల్ వచ్చింది 6:16 ఫైర్ కాల్ వచ్చింది. 6:17కి మొగల్పూర ఫైర్ ఇంజన్ బయలుదేరింది. దాని తర్వాత ఇమ్మీడియట్గా నేను ఆల్రెడీ ఏమేం చేసినామనేది సర్క్యులేట్ చేయడం జరిగింది. ప్రోటోకాల్ ప్రకారము 11 ఫైర్ ఇంజన్లు ఇక్కడ తీసుకురావడం జరిగింది. దాంతోపాటు రోబోని కూడా డిప్లాయ్ చేసినాము. కాకపోతే లోపల వెళ్ళే అవసరం పడలేదు. సో ఈ లోపలే ఫైర్ కంట్రోల్ చేయడం జరిగింది. ఫైర్ ఎక్కువగా రావడానికి ఒకటే వే ఉంది, వేరే రెస్క్యూ చేయడానికి కూడా వేరే అవకాశం లేకుండా. సో మృతులకు కారణం మెయిన్గా మృతి చెందడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఈ స్మోక్ ఎస్కేప్ అయ్యే అవకాశం లేదు. ఏదైతే ఫస్ట్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో స్మోక్ వచ్చిందో అదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్లోకి నిండుకొని అండ్ దాంతోపాటే మంటలు కూడా స్టార్ట్ అయినాయి. సో దాంతో ఆ స్మోక్ నుంచి తప్పించుకునే ఎస్కేప్ రూట్ కూడా లేదు వీళ్ళకి. అందుకోసం అందరూ కూడా రూమ్స్లో ఉండి తలుపులు వేసుకున్నారు. సో మన ఫైర్ సిబ్బంది వెళ్ళేసరికి అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నారు వాళ్ళందరూ. సార్, ఫైనల్గా మీరు ఒక సందేశం ఏమి ఇస్తారు? ఎందుకంటే ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతంలో గోషామాల్, బేగం బజార్లో ఎక్కువగా కింద కమర్షియల్ 4-5 అంతస్తుల్లో కూడా నివాసాలు ఎక్కువగా కుటుంబాలు, దాదాపు 10-15 కుటుంబాలు కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. అట్లాంటి వాళ్ళకు మీరు ఏం సందేశం? ఇప్పుడు గత సంవత్సరంలోనే అంటే ప్రతి సంవత్సరం చేస్తున్నాము. దాదాపు 9,000 పైగా మనము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినాం. సో దాంట్లో చెప్పింది ఏంటంటే ప్రతిసారి కూడా ఈ ఫైర్ ప్రికాషన్స్ అనేది ఎవరికి వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమీడియట్గా అటెండ్ అవుతారు. కానీ సొంత ప్రికాషన్స్ ఏంటి? ఇప్పుడు కింద షాప్ ఉన్నప్పుడు ఒక ఫైర్ అలారం 4,000-5,000 ఉంటుంది, అంతకంటే ఖర్చు కాదు. ఫైర్ అలారము, స్మోక్ అలారము పెట్టుకోవటము, తర్వాత ఫైర్ ఎక్స్టింగ్విషర్ పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. అది అటువంటివి చేసినప్పుడు ఈ యొక్క సమస్య చాలా వరకు తగ్గుతుంది. పూర్తిగా జీరో ఉంటుందని నేను చెప్పలేను, కానీ 99% ఆఫ్ ది టైం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులోనే అలారం వచ్చి ఉంటే ఏదో ఒక పద్ధతిలో వాళ్ళు పైకి వెళ్ళిపోయి ఎస్కేప్ అయ్యేదానికి అవకాశం ఉంది. సో మీ ద్వారా అందరికీ మేము చెప్పేది ఏంటంటే పర్టికులర్లీ మిక్స్డ్ ఆక్యుపెన్సీ ఉన్నప్పుడు అండ్ సేమ్ ఓనర్, ఇంటి ఓనరు, తర్వాత ఆయనే పైన ఉంటాడు లేకపోతే వెనక ఉంటాడు, ఖచ్చితంగా ఫైర్ అలారము, స్మోక్ డిటెక్టర్స్ ఇవి పెట్టుకోవాల్సి ఉంటుంది. దెన్ ఓన్లీ ఎప్పుడు ఏం జరిగినా కానీ రక్షణ ఉంటుంది. సార్, ఫైనల్గా ఒకటే, దాదాపు అంటే మీరు ఇప్పటికే ఆపరేషన్ చేశారు. ఇందులో ఈ ఆపరేషన్లో ఎంతమంది పాల్గొన్నారు, ఎంతమంది మృతి చెందారు, ఎంతమందిని కాపాడారు? ఈ మొత్తం ఆపరేషన్లో 11 ఫైర్ ఇంజన్లు పెట్టినాము. 70 మంది పైగా ఫైర్ సిబ్బంది పార్టిసిపేట్ చేసినారు. సో దాంట్లో ఓన్లీ డిఎఫ్ఓ వెంకన్న స్మోక్ ఇంజురీ అయినది, ఆయన హాస్పిటలైజ్డ్. బట్ ఈ యొక్క ఇంట్లో ఉన్నటువంటి 21 మంది టోటల్లో 4 సేవ్ అయినారు కంప్లీట్గా.
17 మంది ఎవరైతే అన్కాన్షియస్ స్టేట్లో హాస్పిటల్ పోయినారో వాళ్ళందరూ చనిపోయినారని సమాచారం ఉంది. సో ఇది పరిస్థితి. నాగిరెడ్డి చెప్తున్నారు కమర్షియల్ కింద కమర్షియల్ గా ఉండి పైన రెసిడెన్షియల్ ఉండడం వల్ల కూడా రెస్క్యూ ఆపరేషన్ కొంత ఇబ్బంది జరిగినట్లు కూడా చెప్తున్నారు. మనం చూడొచ్చు ఒకసారి విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు కేవలం 5 ఫీట్లు మాత్రమే ఇక్కడ గ్యాప్ ఉంది. అందులో రెస్క్యూ చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. మంటలు ఇక్కడి నుంచి ఎక్కువగా వ్యాపించిన నేపథ్యంలోనే పై అంతస్తులో మనం ఇక్కడ నుంచి ఒకసారి పరిశీలిస్తే బయట నుంచి ఒకసారి మనం పరిశీలిస్తే ఇక్కడ నుంచి G+1 లాగానే కనిపిస్తుంది. కానీ లోపల 2 ఫ్లోర్లు G+2 ఫైర్ డిపార్ట్మెంట్ అధికారికంగా ఇచ్చినటువంటి ప్రకటనలో కూడా G+2 అంటే గ్రౌండ్ ఫ్లోర్ తో పాటుగా ముందు మొత్తం కమర్షియల్ గా భారీ షెటర్స్ ఏర్పాటు చేయడము, వెనక 2 ఫ్లోర్లను గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు ఆ 2 ఫ్లోర్లలో 4 కుటుంబాలు, ఇందులో కొంతమంది దాదాపు 3 కుటుంబాలు ఆ కుటుంబానికి సంబంధించినటువంటి అంటే సమ్మర్ వెకేషన్స్ కి వాళ్ళ కూతుర్లు ఇక్కడికి వచ్చారు. అందుకే పిల్లలు ఎక్కువగా హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో ఉండే వాళ్ళ కూతుర్లు సమ్మర్ వెకేషన్ కి వాళ్ళ తాతయ్య ఇంటికి వచ్చారు. సో అందుకే ఈ ప్రమాదంలో ఎక్కువగా దాదాపు 7 మందికి పైగా పిల్లలు మృతి చెందిన అత్యంత హృదయ విదారక దృశ్యాలను కూడా మనం చూసాం. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం వచ్చేసి ఒకటే ఎగ్జిట్ అండ్ ఎంట్రీ ఉండడం. ఇంకో ఎగ్జిట్ ఒకవేళ ఉంటే మనం చూసాం రీసెంట్ గా అఫ్జల్గంజ్ లో చూసినట్లయితే ఒకవైపు పూర్తిగా ఓపెన్ గా ఉంది. ఫైర్ సిబ్బంది కూడా వెంటనే స్పందించి ఇంకో వైపు నుంచి స్కై లిఫ్ట్ ద్వారా కూడా దాదాపు 8 మందిని కాపాడారు. 8 మందిలో ఒక చిన్నారిని కూడా కాపాడారు. కానీ ఇక్కడ రెస్క్యూ చేయడానికి అవకాశం లేకుండా ఉంది. కేవలం మనం చూడవచ్చు ఇక్కడ షాప్ల పరిస్థితి కూడా కేవలం 3-4 ఫీట్ల వరకే ఉంటుంది. చాలా చిన్న షాప్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి 2 ఫీట్ల వరకు మాత్రమే ఇక్కడ ఓపెన్ గా కొంత స్పేస్ ఉండే. ఇంత చిన్న స్పేస్ నుంచి ఒక మనుషులు బయటికి రాలేని పరిస్థితి, ఒక మనిషి లోపలికి వస్తే ఇంకో మనిషికి బయటికి రాలేని పరిస్థితి ఉంటుంది. అందుకే ఈ రోజు రెస్క్యూ ఆపరేషన్ లో కూడా కొంత ఇబ్బందులు తలెత్తిన మాట వాస్తవమే అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒక ఫైర్ సిబ్బంది వెళ్లాలన్నా కూడా ఫైర్ డిఎఫ్ఓ వెంకన్న కూడా కొంత స్మోక్ వల్ల కూడా కొంత ఇబ్బంది జరిగింది. అందరిని కూడా ఆసుపత్రికి తరలించినట్లు మొత్తంగా ఓవరాల్ గా ఫైర్ సేఫ్టీ పూర్తిగా లేకపోవడం, ఒక్క అలారం ఉన్నా కూడా వాళ్ళు పొగ వచ్చిన వెంటనే, ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ ద్వారానే ఈ ప్రమాదం జరిగినట్లు కూడా అగ్నిమాపక శాఖ అధికారులు గుర్తించిన పరిస్థితి. కొంత స్మోక్ వచ్చిన వెంటనే యజమాని ప్రమాదం జరిగినటువంటి 5:30 6 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా అధికారికంగా చెప్తున్నారు. 5:30కు ఆ యజమాని కూడా బయటికి వచ్చి మొత్తం పొగ కొంత శ్వాసని తీసుకున్న తర్వాత కూడా ఇంకో పక్కన ఉన్నటువంటి కొంతమందిని అరిచి పిలిచి లోపలికి వెళ్ళి వాళ్ళని కూడా బయటికి రప్పించే ప్రయత్నం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. కానీ అప్పటికే మంటలు ఎక్కువగా వ్యాపించడం, మళ్ళీ అతను బయటికి వచ్చే పరిస్థితి లేకపోవడం, లోపల ఉన్నటువంటి వారు కూడా ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కావడంతో వాళ్ళు ఇంకా అప్పటికి లేవలేని పరిస్థితి కనిపిస్తుంది. చార్మినార్కి కూతవేటు దూరంలోనే, చార్మినార్కు దాదాపు 200 మీటర్ల దూరంలోనే ఇది ఉంది. ఎక్కువగా షాపింగ్ సంబంధించినటువంటి పల్స్ జ్యువెలరీకి సంబంధించినటువంటి షాపింగ్ కాంప్లెక్స్లు ఇక్కడ ఉంటాయి. చాలా చిన్నగా కనీసం 1 ఇంచు కూడా గ్యాప్ ఉండదు. మనం చూడొచ్చు ఒక భవనానికి అనేది ఇంచు గ్యాప్ కూడా ఉండదు. సో ఇవి నిజాం కాలం లాంటి నివాసాలు కూడా కట్టడాలు కొన్ని కూడా ప్రైజ్ అధికారులు చెప్తున్న పరిస్థితి. హైదరాబాద్ లో ఇతర లక్షలాది కట్టడాలు ఉన్నాయి. కానీ ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ప్రమాదాలు ఇంకా జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి మినిమం ఎక్విప్మెంట్ అయినా కూడా కమర్షియల్ రెసిడెన్షియల్ 2 కలిపి ఉంటే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలని చెప్పి ఇటు ఫైర్ డీజీ నాగిరెడ్డి కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా ఇంత భారీ ప్రమాదంలో 17 మంది మృతి చెందడం, అందులో 7 మంది చిన్నారులు అత్యంత బాధాకరమైన విషయం. ఆ కుటుంబానికి ఇంకా కనీసం రోధించే వాళ్ళు కూడా లేరు. ఆ బంధువులు వచ్చి కన్నీరు మున్నీరుగా ఇక్కడ విలపిస్తున్న పరిస్థితి. కానీ ఈ ప్రమాదంలో 4గురిని మాత్రం ఫైర్ సేఫ్టీ సిబ్బంది రెస్క్యూ చేసిన పరిస్థితి. 17 మంది మృతి చెందడం బాధాకరం, అందులో 7 మంది చిన్నారులు ఉండడం. సో ఈ తరహా ఘటనలు జరగకుండా స్పెషల్ గా మరికొన్ని అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని చెప్పి కూడా ఫైర్ డీజీ నాగిరెడ్డి చెప్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అట్లా ఎస్ సాగర్, మనం చూస్తున్నాము ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా, ఎన్నిసార్లు కూడా ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పినా కూడా ఎలాంటి ఘటనలు, ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ కూడా అక్కడ నివసిస్తున్న వారు కూడా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకపోవడం కూడా దీనికి ఒక రీజన్ అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు అక్కడ చూసుకున్నట్టయితే ఇరుకిరుకు భవనాలు అన్నీ కూడా ఒకదానికొకటి అటాచ్ అయి ఉంటాయి. ఒకవేళ ప్రమాద తీవ్రత కనుక ఇంకా ఎక్కువై ఉంటే ఒక భవనం నుంచి మరో భవనానికి మంటలు వ్యాపించి ఇంకా ఇదంతా కూడా ఇంకా ఎక్కువయ్యే ఛాన్సెస్ అయితే మనకి 100% అయితే అక్కడ కనిపిస్తుంది ఉన్న సిచ్యువేషన్ బట్టి. అయితే ఇప్పటికైనా అటు పాడుపడ్డ భవనాలకు కానివ్వండి, పాత భవనాలకు కానివ్వండి, నోటీసులు ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుంది? దీనిపైన ఇప్పటికైనా ఏమైనా చర్యలు తీసుకుంటారనుకోవచ్చు?
ఎస్ అఖిల, ఖచ్చితంగా అధికార యంత్రాంగం కూడా కొంత అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. మనం చూస్తున్నటువంటి ఈ ప్రమాదం జరిగినటువంటి స్థలానికి సంబంధించినటువంటి భవనం పక్కనే కూడా రెండు భారీ భవనాలు ఉన్నాయి. అటువైపు 3 అంతస్తుల భవనం, ఇటువైపు దాదాపు 2-3 అంతస్తుల భవనం ఉంది. ఇక్కడ ఎక్కువగా ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు వైరింగ్ కూడా, ఇక్కడికి సంబంధించినటువంటి విద్యుత్ సంబంధించిన వైరింగ్ కూడా మనం ప్రమాదం జరిగినటువంటి వద్ద కూడా ఏదైతే కృష్ణా పల్క్ సంబంధించినటువంటి గేట్ వద్ద కూడా మనం చూడొచ్చు వైరింగ్ పెద్ద ఎత్తున గజిబిజిగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు కూడా ప్రాథమికంగా ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. కనీసం ఒక భవనానికి మనం చూడొచ్చు ఈ గ్రీన్ కలర్ బ్లూ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది, దాని పక్క క్రీమ్ కలర్ బిల్డింగ్ ఉంది. ఈ బ్లూ కలర్ దాంట్లో కూడా ఈ రోజు జరిగినటువంటి ప్రమాదం పక్కన కనీసం ఒక 1 ఇంచ్ కూడా గ్యాప్ లేని పరిస్థితి. సో ఓల్డ్ సిటీలో ఈ తరహా భవనాలు అనేకం ఉంటాయి. ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఇంకా ప్రమాద తీవ్రత పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న కమర్షియల్ స్పేసెస్ లో అందులో షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ తరహా ప్రమాదాలు జరుగుతున్నట్లుగా కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. సో గతంలో జరిగినటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి, దాని సందర్భంగా కూడా అనేక సూచనలు చెప్పారు. కానీ ఇక్కడ కమర్షియల్ రెసిడెన్షియల్ రెండు ఒక్క దగ్గర ఉండడం వల్లనే ఈ ప్రమాద తీవ్రత అనేది పెరుగుతుంది. జనరల్ గా కమర్షియల్ దాంట్లో జరిగితే జనరల్ గా రాత్రి సమయాల్లో కావచ్చు, ఉదయం సమయంలో కావచ్చు, ఒకరిద్దరు ఉంటారు, వెంటనే కొంత పొగలు రావడంతో వాళ్ళు బయటకు వస్తారు. కానీ ఈ రెండు కలిసి ఉండడం వల్లనే ప్రమాద తీవ్రతలు పెరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలు తరచూ జరగకుండా ఉండేందుకు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు ప్రజలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కమర్షియల్ గా నిర్వహిస్తున్న వారు కూడా కొన్ని ఫైర్ సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవాలని చెప్పి ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అఖిల. రైట్ సాగర్, థ్యాంక్ యూ.